ఐపీఎల్ 19వ సీజన్లో సెకండ్ హాఫ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేస్లోకి దూసుకువచ్చాయి. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు వరుస విజయాలతో అదరగొడుతోంది. హోమ్ గ్రౌండ్ చపాక్ స్టేడియం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జైంట్స్తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో దాదాపుగా ప్లే ఆఫ్ రేస్కు దూరమైనప్పటికీ సాంకేతికంగా ఇంకా నిలిచే ఉంది. పైగా గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై అప్రమత్తంగా ఆడుకుంటే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ప్రస్తుతం సీఎస్కే 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. దీంతో లక్నోతో మ్యాచ్ కూడా ఆ జట్టుకు కీలకమే. గత 2 మ్యాచ్ల్లో చెన్నై అదిరిపోయే ఆట తీరుతో ముంబై, ఢిల్లీ జట్లను ఓడించింది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండగా బ్యాటింగ్లో సంజు శాంసన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ పై శతకంతో చెలరేగిన సంజు తరువాత ఢిల్లీ పైన 87 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కార్తిక్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు. గత 2 మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, బ్రేవిస్ కూడా చెలరేగితే చెన్నైకి తిరుగుండదు. బౌలింగ్లో ఓవర్టన్ సత్తా చాటుకున్నాడు. ముకుల్ చౌదరి, అంశుల్ కాంబోజ్తో పాటు స్పిన్నర్లు నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ కూడా చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హోమ్ గ్రౌండ్లో ఆడుతుండడం కూడా సీఎస్కేకు కలిసొచ్చే అంశం. మరోవైపు ఈ సీజన్లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన లక్నో సూపర్ జైంట్స్ గత మ్యాచ్ల్లో బెంగళూరుకు షాక్ ఇచ్చింది. మిచెల్ మార్చ్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ 3వ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న లక్నో మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే. మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. అయితే ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేసేందుకు లక్నోకు ఛాన్స్ ఉంది. మార్చ్ నిలకడగానే రాణిస్తున్న పూరన్, పంత్ మాత్రం ఇంకా భారీ ఇన్నింగ్స్ లో ఆడలేదు. ఈ సీజన్లో లక్నో ఓటమికి వారిద్దరి పేలవ బ్యాటింగ్ కారణం. కెప్టెన్ గాను పంత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో లక్నో చేస్తున్న అవగాహన ప్రయోగాలు కూడా ఓటములకు కారణమవుతున్నాయి. బౌలింగ్లో షమి, ప్రిన్స్ యాదవ్ పేస్ అటాక్లో రాణిస్తున్నారు. స్పిన్నర్ దిగ్వేష్తో పాటు షబాజ్ అహ్మద్ కూడా లక్నోకు ఇప్పుడు కీలకంగా మారాడు. గత రికార్డులను చూస్తే లక్నోదే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 6 సార్లు తలపడితే 3 మ్యాచ్ల్లో లక్నో గెలిచింది. ఇక చపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి.